RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే గౌతు శిరీష. రోగులకు కల్పిస్తున్న వస్తువులపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్తో చారవాణిలో సంభాషించారు. వారంలో పారిశుద్ధ్య నిర్వహణ చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమైన ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యుల సొంత క్లినిక్లపై ఆరా తీశారు. ఇక్కడ రోగులను సొంత క్లినిక్లకు పిలవడంపై వస్తున్న ఆరోపణలపై వైద్యులను ప్రశ్నించారు ఎమ్మెల్యే. బిల్డింగ్ తీసుకుని మరి ఏం చేసినట్టండి ఎవరు తిన్నట్టు ఇంకా వాటర్ ప్రాబ్లం అంటే ప్రీవియస్ కాంట్రాక్ట్ మధ్యలో వదిలేసంటే ప్రీవియస్ కాంట్రాక్ట్ ఏం చేశారంటే పైన థర్డ్ ఫ్లోర్ అయిపోయి 4 నేను కిందది కూడా వచ్చింది సగంలో ఆఫీస్ బిల్స్ అయిపోయింది. అది ప్లంబింగ్ వర్క్ మాత్రం కొద్దిగా కాంట్రాక్ట్ కలిసి మేము ఆ 2 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చామని అన్నారు. మొత్తం ఫ్లోర్స్ ఏదో అయితే దాన్ని వాడకల్లో తీసుకురాలేదు. వచ్చారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అమ్మా. కనిపిస్తున్నాయి కదండి. వెంటిలేషన్ అంతా క్లోజ్ చేస్తారు అంటే అది స్క్రీన్స్ ఫ్యామిలీస్ ఇక్కడ శానిటరీ వర్క్ చేయరు, శానిటేషన్ వర్క్ చేయరు. వేరే వాళ్ళకి ఇస్తే చేయనివ్వటం లేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి నేను ఫోన్ చేస్తే చెప్పింది అదే. ఏమన్నంటే వాళ్ళు ఎంత చండాలంగా ఉంచారో మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. నేనైతే వాళ్ళని మార్చమని చెప్పాను. మార్చితే ధర్నాలకు ఎక్కుతారంట. పలాస మొత్తం నియోజకవర్గం 2 ఫ్యామిలీస్ వల్ల ఇబ్బంది అవ్వడానికి లేదండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేస్తే మీ మీడియా ద్వారానే వాళ్ళకి హైప్ వస్తుంది. దయచేసి పనన్నా క్లియర్గా చేయాలి, లేదా వాళ్ళు అందులోంచి తప్పుకోవాలి.